కడియం శ్రీహరిపై వరంగల్ ప్రజలకు పూర్తిస్థాయి నమ్మకం ఉందని కడియం కావ్య అన్నారు. కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే బాగుండదన్న కావ్య అందుకే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తమపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోబోను అంటున్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో మా కరస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. వరంగల్ పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎవరు రాబోతున్న ఉత్కంఠకు తెరపడింది. నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించారు. కడియం కావ్య నాకు అందుబాటులో ఉన్నారు. అసలు ఎట్లాంటి ప్రచార హస్తంతో ప్రజల్లోకి వెళ్తున్నారు, అసలు ఏం చెప్పాలో ఆయనతో మాట్లాడారు. మేడం, ముందుగా చెప్పండి, అసలు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాత మళ్ళీ పోటీ చేయడానికి ముందుకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం జరిగింది. ఏం చెప్తారు? మా కడియం శ్రీహరి గారికి కానీ నాకు కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి. గత ఎన్నికల్లో చూసుకుంటే వరంగల్ జిల్లాలో 6 నియోజకవర్గాలలో కూడా ఓడిపోయారు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేవలం కడియం శ్రీహరి గారు గెలిచారంటే అది తన మీద ఉన్న నమ్మకము, విశ్వాసము. సార్ అయితేనే మనకు అభివృద్ధి చేస్తాడు అన్న నమ్మకంతో ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అయితే గత 10 ఏళ్ళుగా కూడా మనము ప్రతిపక్ష పాత్రలు లెక్కనే వహించినాం. గన్పూర్లో అభివృద్ధి ఏం మాత్రం జరగలేదు. ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళు ఉండాలి. సో గన్పూర్ని అభివృద్ధి చేస్తా అన్న నమ్మకంతో ప్రజలు ఓటేశారు. కాబట్టి అది కూడా ప్రజల సంక్షేమము, అభివృద్ధే ముఖ్య ఉద్దేశంగా కూడా ఈ అధికార పార్టీలో ఉంటే మన పనులు అవుతాయి అన్న ఉద్దేశంతో పార్టీ మారడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ కాదని కాంగ్రెస్ పార్టీకే కడియం కావ్యకే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే మనము గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రామిస్ చేసిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అవి సక్రమంగా జరగాలి అనుకుంటే తర్వాత మనము వరంగల్ నుంచి కూడా ఒక బలమైన అభ్యర్థి మన గొంతుగా ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే కనుక ఒక మహిళ, డాక్టర్, విద్యావంతురాలు అని చెప్పేసి మనల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. దాంతో మన వరంగల్ అభివృద్ధి కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమంది ఆశావాళ్ళు టికెట్ కోసం ప్రయత్నం చేశారు. మీరు పార్టీలో చేరిన మరుసటి రోజే మీకు టికెట్ రావడం ఎట్లా చూడవచ్చు? అది ఓకే, ఆశావాహులు అంటే ప్రతిసారి ఉంటారు, ప్రతి ఎన్నికల్లో ఉంటారు. అయితే ఏంటంటే కడియం శ్రీహరి గారికి ఉన్న ఇమేజ్, ఆయన మీద ఉన్న నమ్మకము, నిబద్ధత ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయ్యి మనకి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంచెం మిమ్మల్ని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? అదే కదా మన క్రెడిబిలిటీ కానీ మన బలం. అదే వాళ్ళు అంతమంది మన మీదనే దాడి చేస్తున్నారంటే ఎంత బలవంతుడైతే అంత దాడి చేస్తారు అన్నది నిజము. వాళ్ళ సమావేశాలు కానీ, వాళ్ళు చేస్తున్న మీటింగ్స్ కానీ, విమర్శలు కానీ నేనైతే వినట్లేదు, పట్టించుకోవట్లేదు. మేము వరంగల్లో లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగానే మనం ముందుకెళ్ళాలి. కాబట్టి అవన్నీ విమర్శలు నేను పట్టించుకోదలుచుకోలేదు. కడియం ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసింది, 3 నెలల నుంచే కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు కుట్రలు జరుపుతున్నారని కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? యాక్చువల్లీ కాంగ్రెస్కి వెళ్ళాలనుకునేది కూడా ఒక సడన్ డెసిషనే, 3 నెలలు కాదు, అదేం లేదు. మనం బీఆర్ఎస్ పార్టీని కూడా ఏం మోసం చేయలేదు. మనం ఏదైతే అంటే మనం గెలిచినప్పటికీ ఈ 3 నెలల్లో మీడియాలో వస్తున్న అనేక విషయాలు మనందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్స్లలో. ఇంకా రాను ఎంతమంది ఉన్నారో బయటపడతారు. అంటే ఇన్ని తప్పులు చేసిన ఒక పార్టీ నుంచి ఇంత చదువుకున్న ఒక అమ్మాయి పోటీ చేయడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో కూడా నేను తప్పుకోవడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించక ముందే ఇటువంటి విషయాలు చెప్పాలి, కానీ పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత కావాలనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇటువంటి నీచపు రాజకీయాలు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఏం చెప్తారు? మంత్రులు ఉన్నారా వాళ్ళు? మాజీ మంత్రులు. అయితే ఇప్పుడు ఏంటి, మనకు అప్పటి వరకు ఇవన్నీ బయటికి రాలేదు కదా. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి బయటికి? గత జనవరి, ఫిబ్రవరి నుంచే ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నప్పుడు మేము కూడా ఇంకా ఇంత అవినీతి ఉంది, ఇంత అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. ఇంత తెలిసినప్పుడు ఇంకా మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని అనిపించింది. మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్, బీజేపీ పోటీ అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా కాదనుకుంటున్నా, బీజేపీ అయితే అసలే లేదు. బీఆర్ఎస్లో కూడా ఇంకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. కాబట్టి అంతో ఇంతో బీఆర్ఎస్ మా కాంపిటీషన్ అని అనుకుంటున్నాం. చివరి చెప్పండి, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు అభ్యర్థిగా ఏం పిలుపునిస్తారు? అందరం కలిసి పనిచేద్దాము, ఎక్కువ మెజార్టీ తెచ్చుకుందాం వరంగల్ జిల్లాలోనే. మీకు ఎప్పుడు తోడుగా ఉంటాను, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తాను. కడియం శ్రీహరి బిడ్డగా ఎటువంటి అవినీతి పనులు చేయకుండా కూడా మచ్చలేని రాజకీయం నేను కూడా నడుపుతానని చెప్పి చెప్తాను. వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అభిప్రాయం అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రాజకీయాల్లో కావచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో బాగలేనందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీజేపీకి పోటీ, కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంటుందంటూ కడియం కావ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో